రెడ్డిక రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 4 రోజులు కూడా తెలంగాణకి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండనున్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఇవాళ తుఫాన్గా బలపడనుంది, తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఉత్తర వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి రేపు తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. వచ్చే 4 రోజులు కూడా అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. రెడ్డిక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఏపీ తుఫాన్ ఎఫెక్ట్ అదేవిధంగా రాష్ట్రంపై ఏ విధంగా ఉండనుంది? ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది? మమత, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలోనైతే అల్పపీడన ప్రాంతం తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారింది. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే తీవ్ర వాయుగుండంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తీవ్ర వాయుగుండం నేడు రానున్న 12 గంటల్లో కూడా తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ తుఫాన్కి మోంతా తుఫాన్గా అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇక ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీకి అయితే పెద్ద ఎత్తున ముప్పు ఉందని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణకు వచ్చేసరికి కూడా ఈశాన్య, దాంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా రేపటి నుంచి మొదలయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు మనకు తుఫాన్గా మారిన తర్వాత కూడా దాదాపు మనం చూసుకున్నట్టయితే ఉత్తర వాయువ్య దిశలో కదిగి దాదాపు మరింత బలపడి రేపు తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఇక రేపు సాయంత్రం మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తీరంలోని మచిలీపట్నం, కళింగపట్నంల మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో కూడా ఆ సమయంలో తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయం, తీరం దాటిన తర్వాత ఆ సమయంలోనే తెలంగాణలో మనకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తీరం దాటే సమయంలో కూడా గంటకు 90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.